వెల్కమ్ బ్యాక్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనము బోనాల వేడుకలని చూద్దాము. బోనాల పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీతిగా నిలిచే ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. బోనం అనే పదం భోజనం అనే పదం నుంచి వచ్చిందని చెప్తారు. అమ్మవారికి భక్తితో వండి సమర్పించే నైవేద్యాన్ని బోనం అంటారు. మహిళలు కొత్త మట్టి కుండను తీసుకొని అందులో అన్నము, పాలు, బెల్లంతో భోజనం తయారు చేస్తారు. ఈ కుండను పసుపు, కుంకుమలతో అలంకరించి వేపాకులు పెట్టి తలపై పెట్టుకొని అమ్మవారి ఆలయానికి వెళతారు. ఇలా అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేయడం, తమ కుటుంబాలను చల్లగా చూడాలని కోరుకోవడం, ఆరోగ్యం, సంతోషంతో పాటు ఐశ్వర్యం కలగాలని ప్రార్థించుకోవడం కోసం భక్తులు బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. చేతిలో కొరడా పట్టుకుని నడుముకు గంటలు కట్టుకొని డప్పుల మోతకు అనుగుణంగా నృత్యం చేస్తూ పండుగల ఉత్సాహాన్ని నింపుతారు. బోనాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది తెలంగాణ ఆడపడుచుల భక్తికి, మన సంస్కృతికి, మన సాంప్రదాయాలకి ప్రతిబింబం. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఇంట ఉండాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకుంటూ ఈ బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. బోనాల పండుగ అంటే కేవలం ఒక పండుగే కాదు, తెలంగాణ ప్రజల భక్తి, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక. ఈ పండుగలో అమ్మవారిని మహంకాళి రూపంలో పూజిస్తారు. తమ కుటుంబాలను, ఊరిని అమ్మవారు కాపాడాలని కోరుకుంటూ భక్తులు ఎంతో శ్రద్ధతో అమ్మవారికి బోనం సమర్పిస్తారు.
నేను మైసమ్మ టెంపుల్ కి అయితే వచ్చాను. ఇక్కడ కోలాహలం చూస్తున్నారు కదా, అమ్మవారిది ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడు ఈ పాప కుండలో నైవేద్యంగా సమర్పించడానికి అమ్మవారి దగ్గరికి వచ్చింది. ఏమేమి తీసుకొని వచ్చారో ఆ కుండలో అమ్మవారికి సమర్పించడానికి, బోనం సమర్పించడానికి అందులో ఏముంటాయి అనేది సమర్పించడానికి పసుపన్నం, పచ్చకూర, పచ్చి పులుసు. ఓకే, నమస్తే అమ్మా. పోచమ్మ తల్లి గురించి చెప్పండి. ఈ బంగారు మైసమ్మ తల్లికి, బల్కంపేట ఎల్లమ్మ తల్లికి ప్రతి సంవత్సరం సమర్పించేది పసుపు అన్నము, పచ్చగూరలు, పచ్చి పులుసు. ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి చరిత్రల నుంచి అమ్మవారికి సమర్పించేదే ఈ యొక్క బోనము. ఈ బోనాల జాతర, ఇది బోనాల అమ్మవారికి ప్రతి సంవత్సరం జరిపించేది. జై బలో బంగారు మైసమ్మకి, జై బలో బల్కంపేట ఎల్లమ్మకి. అన్ని బోనాలు లైన్ చక్కగా తయారైంది. పిల్లవాడిగా చిన్న లైవ్ తీసుకో.